సుక్కు గారు ఆయన పర్ఫెక్షన్ 1 అవర్‌లో అడుగుతారా ఎక్కువ? అంటే అలాని కాదండి. ఆయనకి వచ్చేంత వరకు ఆయన వదులుకోరండి. ఆ! ఆయనకి అందు గురించే అండి ఈరోజు మనం 'పుష్ప' గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం అంటే అట్లా నిలబడిపోద్ది అంతే. అంతే గదా! ఆ! అంటే నా లైఫ్‌లో కూడా నేను ఎప్పటికీ చెప్పుకోవచ్చండి. నేను అవును. 'పుష్ప' చేశానని నేను ఎప్పటికీ చెప్పుకోవచ్చు. అంటే 'పుష్ప' లాంటి సినిమాలో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఐయామ్ వెరీ ప్రౌడ్. మెయిన్ ఆ మూమెంట్లుంటాయి కదా! 'పుష్ప' టైటిల్ సాంగ్. అవునండి. 'పుష్ప పుష్ప పుష్ప' అనేది. అవునండి. అవును. దాంట్లో సింపుల్ స్టెప్స్, హుక్ స్టెప్స్. అదే అండి. ఈవెన్ బన్నీ గారు కూడా ఫస్ట్ టైము 'చాయ్ స్టెప్' చూసినప్పుడు హ్మ్. టేబుల్ మీద అలా కొట్టి అదిరిపోయింది మాస్టర్ అని చెప్పారనమాట. అవునా? యాహ్! దాని తర్వాత ఫోన్ మూవ్‌మెంట్ చూపించిన అంటే అన్నీ. ఈవెన్ ఫోన్ మూవ్‌మెంట్ అవ్వని ఆర్ షూ మూవ్‌మెంట్ షూ అవ్వని, మూమెంట్ అది ఏది షూ ఎక్సలెంట్. మూవ్‌మెంట్ ఆ! అవ్వని అండ్ లైక్ లాస్ట్‌లో సడెన్‌గా ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. హ్మ్. ఆ క్రౌడ్‌లో ఆయన అలా నడుచుకుంటూ వెళ్తే ల్యాంతర్ వచ్చి అలా తగలగానే ఇక్కడ ఫైర్ వస్తే అందరూ భయపడిపోతే ఆయన మాత్రం అలా చూసి ఆయన మూవ్‌మెంట్ చేస్తారు. హ్మ్. అంటే అలా అని చెప్పి ఆయన మూవ్‌మెంట్ అలా చేస్తారు. అదిరిపోయింది కదా! అది అంటే ఆయనకి అది చెప్పినప్పుడు ఆయన అని చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అండ్ సుక్కు గారైతే ఆయన అంటే లైక్ నాకు అంటే ఒక గాడ్ ఫాదర్ లాగా. హ్మ్. అంటే ఈవెన్ నా వర్క్ కూడా చాలా అంటే కొన్ని మారిపోతాయండి. హ్మ్. కొంతమంది దగ్గర వర్క్ చేసిన తర్వాత మనం చేసే వర్క్ కూడా చేంజ్ అయిపోద్ది. చేంజ్ అవుతది. హ్మ్.